నేను మీ తిరుపతిరావు స్వామి. ఈరోజు మా బాలేరులో ఉన్నటువంటి బస్ స్టాండ్ అయితే చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క బస్ స్టాండ్ సుమారు ఒక 40 సంవత్సరాల క్రితం కట్టారంట. ప్రజెంట్ అయితే మా బాలేరుకి అయితే బస్ స్టాండ్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా పాడుపడిపోవడం వల్ల ఎవరికి యూజ్ అవ్వట్లేదు. అందువల్ల కొత్తగా కట్టి ఈ యొక్క బస్ స్టాండ్ బాత్రూమ్ అటాచ్డ్తో కడితే ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దీనిపై ప్రజల అభిప్రాయం ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. పదండి. సెంటర్లో ఉన్నటువంటి అప్పారావు స్వామితో మాట్లాడదాం. బస్ స్టాండ్ పై తన అభిప్రాయం ఏంటో చెప్తారు. ఒకసారి చెప్పండి స్వామి. స్వామి, ఇక్కడ నేను 35 సంవత్సరాలు కాల్చి ఉన్నాను స్వామి. మరి అది మాత్రం 4 సంవత్సరాలు కట్టున్నాను, కానీ దానికి ప్రజలకు ఉపకారం లేదు. ప్యాసింజర్ అక్కడ కూడా అవకాశాలు లేవు. కొత్తగా బస్ స్టాండ్ కడితే బాగా అనుకుంటున్నాను సార్. మరి పిల్లలు అక్కడికి మంచికైనా చెడకైనా మనసుడికి వెళ్ళడానికి అక్కడ ప్లేసులు లేవు, నీళ్లు లేవు, ఇబ్బందిగా ఉంది. దయించి అది ఇప్పుడు మన బాలేరు మేజర్ పంచాయతీ ఇక్కడ సొలిగిరి, నల్లరాయిగూడ, ఇసగూడ, అలాగే సన్నయ్యగూడ ఈ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పెద్ద పంచాయతీ అందరికీ వస్తారు. అంతా ఇది సెంటర్ అనమాట. ఇది మా పంచాయతీ బాలేరు పంచాయతీ. అందరి దృష్టిలో ఉంచుకొని ఒక బస్ స్టాండ్ కడితే బాగుంది. ఇది ఎందుకంటే చెడ లేదు, ప్రజలకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు స్వామి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు ఈ కిరాణా షాప్ దగ్గర. వర్షం వచ్చినప్పుడు గట్ట ప్రయాణికులు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పడిపోతారు స్వామి. ప్రతి ఆ షాప్కి వెళ్ళడం, ఈ షాప్కి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం, ఒకటి వెళ్ళడం, చచ్చిపోతారు స్వామి. ఇబ్బంది అయిపోతారు. దయించి అది కడితే బాగుంటుంది స్వామి. అది చూసారా, ఇది ఈ యొక్క విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని బాలేరు సెంటర్ లో ఒక మంచి బస్ స్టాండ్, అది కూడా బాత్రూమ్ అటాచ్డ్తో కడితే ప్రజలందరికీ యూజ్ అవుతుందని మన అప్పారావు గారి అభిప్రాయం. వికాస్ స్వామి ఇప్పుడు మాట్లాడతారు మన బాలేరు సెంటర్ బస్ స్టాండ్ కోసం. చెప్పండి స్వామి, ఇప్పుడు బస్ స్టాండ్ ఆల్రెడీ ఉంది, పాతబడిపోయి ఉంది, అక్కడ ఎవరు ఉండట్లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మరి బాలేరు సెంటర్ లో బస్ షెల్టర్ ఒకటి ఉంది, కానీ అది రోడ్డుకి అనుసరించి కాకుండా ఒక లోపలికి ఒక 30 అడుగుల దూరం లోపలికి ఉంది. మరి చాలా పాతది. అది ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం అది కట్టబడింది. కానీ మరి ఇప్పుడు అక్కడ ఎవరు ప్రయాణికులు ఉండడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఊర్లో స్కూల్ పిల్లలు, అదే విధంగా మరి ప్రయాణికులు పిల్లలు కూడా బయట ఊరు నుంచి వస్తారు. హై స్కూల్ కదా మన పంచాయతీకి, పెద్ద పంచాయతీ, పెద్ద ఊరు. మరి షెల్టర్ లేదు కాబట్టి అందరికీ ఇబ్బందే. కాబట్టి మరి ప్రభుత్వం, అదే విధంగా ముఖ్యంగా నాయకులు చొరవ తీసుకొని బస్ స్టాండ్ కట్టించగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన వికాస్ స్వామి మంచి విషయాలు అయితే చెప్పారు. ముఖ్యంగా మన బాలేరులో ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుందని అభిప్రాయపడుతున్నారు. మన భవన్ స్వామి గారు ఉన్నారు. బస్ స్టాండ్ పై తన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి. ఇక్కడ బస్ స్టాండ్ పాతబడిపోయింది, కొత్తగా ఏదైనా ఇదైతే బాగున్నాం, కొంచెం ఇంప్రూవ్ అయితే బాగున్నాం. ప్రజలకి ఎక్కడ కూర్చోడానికి గట్రా గానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి గానీ కొంచెం అవకాశం చాలా తక్కువ ఉంది. వాష్రూమ్ గానీ ఏది గానీ ఇక్కడ లేదు. దాని గురించి మేము అందరం అనుకుంటున్నాము, ఇక్కడ కొద్దిగా అది ఇంప్రూవ్ చేస్తే బాగుంటదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన శంకర్ స్వామి ఈ షాపు ఓనర్. ఆ స్వామి బస్ స్టాండ్ పై అభిప్రాయం ఏంటో ఆ స్వామికి అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి. సంవత్సరం స్వామి, ఇక్కడ బస్ స్టాండ్ పెట్టి నాకు తెలిసినంత వరకు 30 నుంచి 40 సంవత్సరాలు దాటే ఉంటుంది స్వామి. కాకపోతే R&B చాలా పాతబడిపోయింది, అది యూజింగ్ లేదు. దగ్గర R&B ప్లేస్ లోనే కట్టారు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల షాపుల వల్ల ఏంటంటే బస్ స్టాప్ మూసుకుపోయింది. మూసుకుపోవడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు వచ్చేటప్పుడు, జనంగాల గట్టు వచ్చేటప్పుడు అంటే ఇక్కడ బస్ స్టాప్ లేదనుకో అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. అది ఎవరికి కనిపించినంత రీతిలో ఉన్నదని కలిపి ఎవరికి తెలియదు. పైగా దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మేజర్ పంచాయతీ ఉన్నటువంటి ఇక్కడ ఒకటి మేజర్ పంచాయతీ, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే సన్నయ్యగూడ దగ్గర నుంచి, నల్లరాయిగూడ నుంచి, ఇటు తులసి నుంచి, అటుపక్క ఈదుడి నుంచి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అనమాట ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. చుట్టుపక్కల ఇటు బామిని మండలంకి వెళ్ళాలన్నా, అటు కొత్తూరు మండలంకి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే చంటి బిడ్డలు పట్టుకున్న వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు గట్రా వచ్చేటప్పుడు ఎండకు ఇబ్బంది పడుతూ, వర్షం పడేటప్పుడు కలిపి ఇబ్బంది పడుతూ అలాగే బయటనే నిల్చుంటారు. స్వామి శంకర్ స్వామి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కొత్తగా బస్ స్టాండ్ కట్టి దానికి బాత్రూమ్ అటాచ్డ్తో కడితే ప్రయాణికులకి అందరికీ బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలతో వచ్చినా సరే, ముసలాలు అందరూ ఇక్కడ స్టే చేసి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చాలా చక్కనైన విషయాలు చెప్పారు. ఎందుకంటే ఇది మేజర్ పంచాయతీ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. అలాగే హై స్కూల్ కూడా ఇక్కడ ఉంది, అలాగే PHC ఉంది. ఈ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి వెళ్తుంటారని చాలా బాగా చెప్పారు.
తన అభిప్రాయాన్ని. ముఖ్యంగా త్వరగా ఈ యొక్క బాలేరు గ్రామానికి బస్ స్టాండ్ కొత్తది కడితే బాగుందని తన అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ స్వామి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ స్వామి. థ్యాంక్ యూ. చూడండి, ప్రజలు స్టూడెంట్స్ అలా వెయిట్ చేస్తూ షాప్ దగ్గర ఉన్నారు బస్ స్టాండ్ లేక. అంతా ప్రజల దృష్టిలో ఉంచుకొని అధికారులు, గ్రామ పెద్దలు అందరూ పెద్ద మనసు చేసుకొని త్వరగా మన బాలేరు గ్రామానికి బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఆల్.